విశాఖ మత్స్యకారుల బోటు ప్రమాద ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. త్వరలో విశాఖకు వెళ్లి ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదానికి గురికాగా ఈ ఘటనలో 6 గల్లంతయ్యారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ప్రమాదం నుంచి బయటపడిన ఓ మత్స్యకారుడితో జగన్ ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ తెలిపింది. విశాఖ పర్యటనలో బాధిత కుటుంబాలకు జగన్ భరోసా ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, విశాఖ మత్స్యకారుల బోటు ప్రమాద ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అలాగే ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కూడా విమర్శించడం జరిగింది. సో నిజంగానే ఆ బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో విశాఖలో పర్యటించిపోతూ ఉన్నారు. తాజాగా విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోవటం, దీంతో 6 మత్స్యకారులు గల్లంతైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఇప్పటికే మత్స్యకారు కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రమాదానికి బోటు గురైన తర్వాత దాదాపు 7-8 గంటల పాటు ప్రభుత్వం వైపు నుంచి వారిని రెస్క్యూ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదంటూ కూడా మత్స్యకారుల కుటుంబాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం కూడా అక్కడ చేశారు. మరోవైపు ఈ మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వారికి ఆ 10 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించడం జరిగింది. కానీ మత్స్యకార కుటుంబాలకు 50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి త్వరలో విశాఖలో పర్యటిస్తారు. మత్స్యకార కుటుంబాలతో సమావేశం అవుతారు. వారికి ఒక భరోసాను, ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నట్లు ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా మత్స్యకారుల విషయంలో దాదాపు బోటు ప్రమాదం జరిగిన తర్వాత వారిని ఆదుకోవటంలో ఒక రకమైన నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం వహిస్తే ఆ తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రమాదంలో ఎవరైతే గల్లంతయ్యారో వారి ఆచూకీ కొనుక్కునేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా పెద్ద ఎత్తున ఇటు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆ 6 మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి బాడీలు కూడా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఆ బాడీలు కూడా దొరికినటువంటి పరిస్థితి కూడా లేదు. దీంతో ఇటు ఆ ప్రయత్నాలు కూడా ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసింది. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించిన బాడీలను కూడా కనీసం తీసుకురాలేదు. దీంతో ఈ అంశం పైన కూడా మత్స్యకార కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కనీసం ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఒక ఆరోపణ చేస్తూ ఉంటే చనిపోయినటువంటి బాడీలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. మధ్యలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కానీ లేదంటే ఈ గాలింపు చర్యలను కూడా నిలిపివేసినటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని అటు మత్స్యకార కుటుంబాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా మత్స్యకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. ఈ రోజు విశాఖకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మత్స్యకారుల కుటుంబాల దగ్గరికి వెళ్లారు. వారితో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ ప్రమాదానికి సంబంధించి ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుందనే అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో కారెచ్చిందా అనే ఒక వ్యక్తి మాత్రమే బయటపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత చైనాకు సంబంధించినటువంటి ఒక వాణిజ్య బోట్ లో ఆయన చేరుకొని ఆ తర్వాత అక్కడి నుంచి అతని హెలికాప్టర్ ద్వారా ప్రభుత్వం రెస్క్యూ చేసింది. ఆ ఒక వ్యక్తి మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిగిలిన 6 సముద్రంలోనే గల్లంతయ్యారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మొన్నటి ప్రమాదం నుంచి బయటపడినటువంటి కారెచ్చింది అనే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది చేపల వేటకు వెళ్ళటం జరిగింది, చేపల వేటకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించారా, అందిస్తే ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అదేవిధంగా అతను ఏ విధంగా ప్రాణాల నుంచి బయటపడ్డారు, ఇలా అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన కూడా కొంత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కలుసుకొని వారికి ఒక భరోసా ఇస్తారు. మేము మీకు అండగా ఉంటాము, మీకు అన్ని రకాలుగా
సహాయ సహకారాలు అందిస్తాము, మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదనే ఒక భరోసానైతే ఇవ్వబోతూ ఉన్నారు. అదే సందర్భంలో గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా ఇలా చేపల వేటకు వెళ్ళి ఎవరైనా చనిపోయేటువంటి సందర్భంలో వారిని ఆదుకునేందుకు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏదైనా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఆ బోటు ఎంత ఖరీదవుతుందో ఆ ఖరీదును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ మత్స్యకార కుటుంబాలకు ఇచ్చేది. అంతేకాకుండా చనిపోయిన వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేవలం ఆ కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం మాత్రమే చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళ జీవనోపాధికి సంబంధించి ఎలాంటి హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. సో ఈ అన్ని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలను కలిసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కుటుంబాలకు న్యాయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.